దేవుని నామమున వందనాలండి. మీరందరూ బాగున్నారా? బావాలని సిస్టర్ ప్రార్థిస్తుంది. ఈ దినము వాక్యం ఏమనగా, ఆయన యందు విశ్వాసం నుంచి వాడు ఎవడను కూడా సిగ్గుపడడని వాక్యం చదివిస్తుంది. అదే రీతిగా ప్రార్థించే వారిని కూడా నా మందిరంలో ఆనందం చేస్తానని కూడా వాక్యము సెలవిస్తుంది. మరి ఇంకా చెప్పినట్లయితే, మరి యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు, కానీ ప్రతి ఒక్కరికి నేను దేవుడను ప్రభువుడను అని ఒక వాక్యము సెలవిస్తుంది. ఒక్కడే ప్రభువుని, ఒక్కడే అందరికీ ప్రభువై ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. తనకు ప్రార్థన వారి అందరి ఎడల ఆయన కృప చూపే దేవుడు, అంతేకాదు ఐశ్వర్యవంతుడై కూడా ఉన్నాడు. మరి ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన వారందరినీ వారిని ప్రభువు నామమును బట్టి ప్రార్థన వారందరినీ కూడా రక్షించే దేవుడు. ఎందుకనగా ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలకి జవాబు ఇచ్చే దేవుడు. మరి మన ప్రార్థనని విని ఆనందించే దేవుడు. మరి ఇట్లనగా నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ఎవరిని? ఆయన ఇష్టపడిన వారిని, మారు మనసు పొంది రక్షించబడి ఆయన సన్నిధిలో మోకరించి మరి ఆయన మందిరంలో ప్రార్థించిన వారిని అందరిని కూడా ఆనందింపజేస్తానంటున్నాడు. నా బలిపీఠము మీద వారు అర్పించు మరి దహన బలులను కూడా నేను అంగీకరిస్తానంటున్నాడు. ఎప్పుడు అంగీకరిస్తాడంటే, దేవుని అంగీకరించి, దేవుని తెలుసుకుని, దేవుని మార్గంలో నడిచి, పాపాలను వదిలిపెట్టుకుని దేవుని మార్గంలో జీవించిన వారిని అర్పణలో మరి అంగీకరిస్తానంటున్నాడు. ఇంకా ఏమన్నాడంటే, వారి ప్రార్థన విని ఆనందింపజేస్తానని ఆయన సెలవిస్తున్నాడు. నా మందిరము సమస్త మరి జనములకు ప్రార్థనా మందిరము, ఒక్కరికే కాదు, నలుపు వాళ్ళకి తెలుపు వాళ్ళకే కాదు, మరి ఒకే జాతికి కాదు, కానీ సమస్త ప్రజలకు నా మందిరము ప్రార్థనా మందిరం అంటున్నాడు. కాబట్టి ఆయన నామంలో ప్రార్థించినప్పుడు ఆయన కృపను పొందుతాము, ఐశ్వర్యమును పొందుతాము, ఆనందం పొందుతాము. ఇంకా మనం అర్పించే ప్రతి అర్పణ కూడా ఆయన అంగీకరిస్తాడు. మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాకంటున్నాడు. ఎవరికి సమాధానం అంటే, ఆయనకి ఇష్టమైన ప్రజలకి, ఆయనను ఇష్టపడే వారిని, ఆయన మార్గంలో నడిచేవారిని, ఆయన అంగీకరించే వారిని, మరి వారికి సమాధానం కలుగు చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ వాక్యం దేవుడు మరి మన పట్ల, మరి అనేక మంది విశ్వాసుల పట్ల నెరవేర్చాడని నమ్ముతూ ఈ వాక్యం దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను.